ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులందరిపైన ఉన్న కేసులను కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ అభియోగాలు మోపిన 23 మందికి విముక్తి కల్పించింది. నిందితుల పేర్లను డిశ్చార్జ్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఇక దీనిపై కవిత స్పందించారు. ఎక్స్ వేదికగా సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు తాను మొదటి నుంచి చెప్తున్నట్లుగా కడిగిన ముత్యం వల్లే బయటికి వచ్చారని అన్నారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పారని తెలిపారు. ఈ కేసు వల్ల తాను తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామని చెప్పారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులందరిపైన ఉన్న కేసులను కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ అభియోగాలు మోపిన 23 మందికి విముక్తి లభించింది. నిందితుల పేర్లను డిశ్చార్జ్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనిపై కవిత స్పందించారు. ఎక్స్ వేదికగా సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు తాను మొదటి నుంచి చెప్తున్నట్లుగా కడిగిన ముత్యం వలె బయటికి వచ్చారని అన్నారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పారని తెలిపారు. ఈ కేసు వల్ల తాను తన కుటుంబం దాదాపుగా 5 నెలల పాటు క్షోభ అనుభవించామని చెప్పారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక. రైట్ శశిరేఖ, ఈ తీర్పుతోని అంటే సిబిఐ, ఈడీ వంటి సంస్థల విశ్వసనీయత మీద కూడా ఇటు దెబ్బపడ్డది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఈడీ, సిబిఐ కావచ్చు, మొత్తానికి అంటే మోడీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే చాలా సార్లు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని తెరపైకి తీసుకొచ్చారు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్న విషయాలే. పైగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం తీరని మచ్చ తీసుకొచ్చారు కల్వకుంట్ల కవిత అని చెప్తూ ఇట్లా దాదాపు ఇట్లు రాజకీయ విమర్శలు అయితే వెలువెత్తాయి ఆ సమయంలో. కానీ దీనికి సంబంధించి ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కోర్టు ఇప్పుడు ఈ కేసును కొట్టివేయడంతో దాదాపు 2 ఏళ్ల పాటు ఈ వందలాది కోట్లు స్కామ్ అయ్యింది అని చెప్పేసి చెప్పడం, అందులో ముఖ్యంగా ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ఈడీ ఎంటర్ అవ్వడం, సిబిఐ ఇటు విచారణలు చేపట్టడం, దేశవ్యాప్తంగా పూర్తిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు నార్త్ లో కావచ్చు పూర్తిగా దీనిపైన సోదాలు నిర్వహించడం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇటు సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయ్యింది అనేది మాత్రం ఇక్కడ క్లియర్ అయ్యింది. ఏదేమైనప్పటికీ అంటే ఇటు సాక్ష్యాధారాలు లేవు, దానికి మద్దతుగా ఎలాంటి సాక్ష్యం, ప్రాసిక్యూషన్ బలహీనత ఇవన్నీ మనకు కనిపించాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక పక్క ఢిల్లీ మాజీ సీఎం అలాగే మాజీ డిప్యూటీ సీఎం తో పాటు ఇటు పూర్తిగా ఏదైతే కవిత ఉన్నారో కల్వకుంట్ల కవిత, ఇటు దాదాపు ఆవిడకు కూడా ఈ కేసుకు సంబంధించి ఒక ఊరట లభించిందని చెప్పుకోవాలి. పక్కగా అంటే ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ కేసు కొట్టేయడంతో ఇటు అంటే కవిత కూడా స్పందించారు, ఒక పక్క కేజ్రీవాల్ కూడా స్పందించారు. కేజ్రీవాల్ డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇటు కక్ష సాధింపులో భాగంగా అంటే ప్రతిపక్షాలను తొక్కాలన్న ఆలోచనతోనే మోడీ గవర్నమెంట్ పనిచేస్తుంది తప్పితే ఇటు ప్రజాపాలనకు సంబంధించి ఏనాడు పని చేయలేదు, ఇప్పుడు పని చేయట్లేదు. ఎలా ఈ కేసును మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలోనే ఇటు మోడీ ఉంటారు అని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్ గా ఆరోపించారు. ఇంకో పక్క ఇటు కవిత కూడా అంటే నేను కడిగిన ముత్యం లాగా బయటికి వస్తాను అని చెప్పాను, అలాగే వచ్చాను, కానీ సమయం పట్టింది, నేను జైలు జీవితాన్ని భరించాను, జైలు ఎలా ఉంటుందో అనుకుంటూ ఆ విషయాలు కూడా చెప్పారు ఇటు కవిత ఇటు మీడియా ముఖంగా. అదే విధంగా ఏదైతే సత్యమేవ జయతే అంటే సత్యమే గెలుస్తుంది, ఎప్పటికైనా ఇప్పుడు కాకపోయినా రేపటికైనా సత్యమే గెలుస్తుంది అని చెప్తూ ఒక ట్వీట్ కూడా వేశారు ఇటు ఎక్స్ వేదికగా. అంటే ముఖ్యంగా ఈ ఈడీకి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఇయ్యడంలోనే ఇక్కడ ఫెయిల్ అయ్యారు అధికారులు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మరి
ముందు ముందు అంటే ఇటు రాజకీయంగా కవితకు బలం వచ్చినట్టే తెలుస్తుంది, ఇంకో పక్క అటు కేజ్రీవాల్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తానికి ఇటు బలం వచ్చినట్టే తెలుస్తుంది. మరి సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, మరి ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, మరి దీనికి సంబంధించి పైకోర్టులకు ఏమైనా వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.